ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ మరొక మంచి పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే ముందుకైతే వచ్చేసాను గైస్ మీకు నచ్చిన టైంలో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు 3 to 4 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ టీచర్స్ రిటైర్డ్ పర్సన్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు సో మంత్లీ మీరు 40,000కు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట గైస్ చాలా మంచి ఆపర్చునిటీ డే షిఫ్ట్లోనే వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం గైస్ ఈ నోటిఫికేషన్ బ్రైట్ జాబ్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట సో ఇక కంపెనీ వచ్చేసి ఫినాన్షియల్ లిటరసీ ఎడ్యుకేటర్ డే షిఫ్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు సో ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు డే షిఫ్ట్లోనే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అది కూడా ఫర్ డేకి 4 to 5 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట గైస్ ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు మనకైతే కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట గైస్ ఇక్కడ చూడండి జాబ్ టైప్ పార్ట్ టైం ఫ్రీలాన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్రీలాన్స్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అది కూడా పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మనకు బెనిఫిట్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మీరు ఇంటి నుండే పార్ట్ టైంగా మీకు నచ్చిన టైంలో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్ సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఈ యొక్క బ్రైట్ జాబ్స్ కంపెనీ ఏంటంటే ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో 6 to 16 ఇయర్స్ స్టూడెంట్స్ అంటే కిడ్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కిడ్స్కి వచ్చేసి మీరు ఫినాన్స్ క్లాసెస్ అయితే ఆన్లైన్లో కండక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మనకు జూమ్ యాప్ అయితే ఉంటుంది సో ఇక జూమ్ యాప్లో మీరు 6 to 16 ఇయర్స్ స్టూడెంట్స్కి అయితే ఫినాన్స్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మీరు డైరెక్ట్గా ఆఫీస్ లొకేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటి నుండే యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అది పార్ట్ టైంగా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా షేర్ క్లాస్ ఫీడ్బ్యాక్ విత్ ది టీమ్ సో మీరు టీమ్ మెంబర్స్కి యొక్క క్లాస్ ఫీడ్బ్యాక్ అయితే సో షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది మీరు చేయాల్సిన వర్కర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి అంటే ఏ విధంగా స్టూడెంట్స్కి టీచింగ్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టే ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫినాన్స్ ఎకనామిక్స్ బిజినెస్ ఆర్ అదర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో డిగ్రీలో మీకు ఫినాన్స్ విభాగాల్లో కావచ్చు ఎకనామిక్స్ విభాగాల్లో కావచ్చు బిజినెస్ ఆర్ అదర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు మీరు ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మనకు ఎవరైతే అదర్ గ్రాడ్యుయేట్ బీకామ్ ఎనీ స్పెషలైజేషన్ బీఈడి ఎనీ స్పెషలైజేషన్ బీఏ ఎంఎస్ ఎనీ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎంకామ్ ఎనీ స్పెషలైజేషన్ ఎంబీఆర్ పీజీడిఎం ఇన్ ఎనీ స్పెషలైజేషన్ సిఎస్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ సిఏ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ ఇంటిగ్రేటెడ్ పీజీ మేనేజ్మెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి కంఫర్టబుల్ యూజింగ్ జూమ్ అండ్ కండక్టింగ్ లైవ్ ఆన్లైన్ 1:1 క్లాస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఎస్ మీరైతే ఈ యొక్క జూమ్ యాప్లో లైవ్ క్లాసెస్ని ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేయడానికి కంఫర్టబుల్గా అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మీరు 1:1 రేషియోలో అయితే ఈ యొక్క క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట అదేవిధంగా మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి సో స్టూడెంట్స్కి టీచ్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి మోడరేట్ ల్యాప్టాప్ ఆర్ పీసీ విత్ మైక్రోఫోన్ అండ్ కెమెరా అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి అదేవిధంగా మీ దగ్గర వర్క్ చేయడానికి ల్యాప్టాప్ ఆర్ పీసీ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అదేవిధంగా మీకు ఏమైనా ఆన్లైన్ టీచింగ్ ఇన్ స్కూల్స్ ఆర్ ఎడ్యుటెక్ కంపెనీస్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది బట్ మ్యాండేటరీ అయితే కాదు బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఐఈఎల్టీఎస్ ఆర్ టీఓఈఎఫ్ఎల్ ఆర్ సిమిలర్ కోర్సెస్ ట్యూటర్స్ కెన్ ఆల్సో అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే ట్యూటర్స్గా వర్క్ చేస్తుంటారో సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా క్యాండిడేట్స్ ఫ్రమ్ సిఏ సిఎస్ ఎంకామ్ ఆర్ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్స్ విల్ హ్యావ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ మ్యాండేటరీ అయితే కాదు సో మీకు డిగ్రీలో ఫినాన్స్ ఎకనామిక్స్ బిజినెస్ క్వాలిఫికేషన్స్ ఉన్న కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షిఫ్ట్ టైమింగ్స్ కనుక చూసుకుంటే గైస్ మీరు డే షిఫ్ట్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది మార్నింగ్ 8 to 2 PM వరకు 1 షిఫ్ట్ అయితే ఉంటుంది ఆఫ్టర్నూన్ 2 to
నైట్ 9 o'clock వరకు కూడా 1 షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క షిఫ్ట్స్లో మీరు ఎనీ 4 to 5 అవర్స్ పర్ డేకి వర్క్ చేస్తే సరిపోతుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి డైలీ 4 to 5 అవర్స్ ఆఫ్ అవైలబిలిటీ రిక్వైర్డ్, మంత్లీ 120 అవర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ మంత్కి మీరు 120 అవర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ డేకి మీరు 4 to 5 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అది మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఫర్ డేకి 4 to 5 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ కెన్ పికప్ యాజ్ మెనీ స్లాట్స్ విత్ ది గివెన్ టైమ్ ఫ్రేమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఒక టైం ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అందులో చాలా స్లాట్స్ అయితే ఉంటాయి. సో మీరు అందులో మీకు ఏ స్లాట్ కావాలో ఆ యొక్క స్లాట్ అయితే మీరు పికప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీకెండ్స్ మ్యాండేటరీ. సో వీకెండ్స్ అయితే కంపల్సరీగా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కరికులం అండ్ సపోర్టింగ్ రిసోర్సెస్ విల్ బి ప్రొవైడెడ్ బిఫోర్ హ్యాండ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు నేను ముందుగానే చెప్పాను మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి. సో మీరు ఈ యొక్క వర్క్ చేయడానికి ముందుగానే మీకు కరికులం సంబంధించి అదేవిధంగా రిసోర్సెస్ సపోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఛాన్స్ టు ఇంటరాక్ట్ అండ్ టీచ్ గ్లోబల్ స్టూడెంట్స్. సో మీరు గ్లోబల్ స్టూడెంట్స్కి అయితే టీచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు నోట్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి 30,000 to 40,000 పర్ మంత్ శాలరీ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షెడ్యూల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు డే షిఫ్ట్స్ ఉన్నాయి, ఈవినింగ్ షిఫ్ట్స్ ఉన్నాయి, మార్నింగ్ షిఫ్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా వీకెండ్ కూడా అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో మీరు 4 to 5 అవర్స్ ఫర్ డేకి 4 to 5 అవర్సే కాకుండా ఇంకా ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. అదేవిధంగా ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, ఈ యొక్క అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. చేసినట్టు మీకు ఆల్రెడీ నౌకర్లో ప్రొఫైల్ కనుక ఉంటుంది. సింపుల్గా మీరు యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. సో వన్స్ మీరు ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు ఫినాన్షియల్ లిటరసీ ఎడ్యుకేటర్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సరే అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.